మోపాడు? ఇప్పుడు దైవజనుడు తల మీద చేయి వేస్తే ఆశీర్వాదం, కానీ ఇక్కడ ప్రధాన యాజకుడు తల మీద చేయి వేస్తే ఆశీర్వాదమా? అర్థమైందా? ఆ గొర్రె మీద మోపాడంటే అర్థం ఏంటంటే అందరి ఇశ్రాయేలు పాపాలన్నీ కూడా గొర్రెపిల్ల నువ్వు భరించాలి, గొర్రెపిల్ల నువ్వు అనుభవించాలి. ఆ పాలెమునకు వెలుపల, ఊరికి వెలుపల, నగరానికి వెలుపల నువ్వు వధింపబడాలి. నీకు నీరు ఇవ్వకూడదు, నీకు ఆహారం దొరకకూడదు, నువ్వు ఎండలో ఎండిపోవాలి. ఎండలో ఎండిపోయి అందరి పాపాలు నువ్వేం చేయాలంటే, సంఖ్యాకాండంలో ఉంటుంది ఈ మాట, అహరోను ఆ మేక మీద తన చెయ్యి వేయగా ఆ మేకను తీసుకొని, ఆ గొర్రెను తీసుకొని ఊరికి దూరంగా, సమాజానికి దూరంగా దాన్ని తీసుకొని వెళ్ళాలి. రెండో మేక మీద చెయ్యి వేసినప్పుడు బలిపీఠ మీద వధించాలి. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పండి, సిలువ వేయబడటానికి ఎక్కడ తీసుకెళ్ళబడ్డాడు? లూకాసు